నమస్కారం. నేను మీ గ్రంథి రాజశేఖర్ సిద్ధాంతిని. ముందుగా ఈ వార ఫలాలు తెలుసుకుందాం. ఈ నెల సెప్టెంబర్ 15 నుంచి 21 వరకు గ్రహ సంచారం ఎలా ఉందో చూద్దాం. వృషభంలో గురువు, మిథునంలో కుజుడు, సింహంలో రవి బుధులు. ఈ నెల 17వ తారీఖు నుంచి కన్యలోకి రవి సంచారము. కన్యలో శుక్రకేతువులు. శుక్రుడు ఈ నెల 19వ తారీఖు నుంచి తులారాశిలో సంచారము. మకరంలో చంద్రుడు, కుంభంలో శని వక్రము, మీనంలో రాహువు. మేషరాశి. ఈ వారం మేషరాశి వారికి 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ద్వితీయంలో గురువు, తృతీయంలో కుజుడు, షష్టమంలో కేతువు, దశమంలో చంద్రుడు, లాభంలో శని. ఈ వారం మేషరాశి వారికి అన్ని పనుల్లోనూ లాభదాయకంగా ఉంటుంది. ప్రతి పనిలోనూ చాలా హుషారుగా చురాగ్గా పనిచేస్తారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. పెట్టుబడిదారులకి మంచి సానుకూలమైన సమయం అని చెప్పవచ్చు. కొద్దిగా ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటే మంచిది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా మీ ఆలోచన శక్తితో ముందుకు వెళ్తే మంచి ఫలితాన్ని అందుకుంటారు. ఈ వారం అంతా కొద్దిగా చికాకులు ఉంటాయి, కానీ మీ ఆత్మవిశ్వాసం ముందుకు వెళ్ళడం వల్ల విజయాన్ని సాధిస్తారు. మేషరాశి వారికి ఈ వారం అంతా తెలియపరిచినది ఏంటంటే, మీరు చేసే పనుల్లో ఆలోచించి ముందుకు వెళ్ళండి. అంతేగాని కొత్తగా ఏ పని చేయొద్దు. చేసే ప్రతి పనిలోనూ విజయం లభిస్తుంది. తదుపరి వృషభ రాశి. ఈ రాశి వారికి 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. చతుర్థంలో బుధుడు, పంచమంలో శుక్రుడు, నవమంలో చంద్రుడు, లాభంలో రాహువు. ఈ వారం వృషభ రాశికి అన్ని పనుల్లో కలిసి వస్తుంది. మీ తెలివితేటలు బాగా ఉపయోగపడతాయి. మీ ఆలోచన శక్తి బాగా పనిచేస్తుంది. ఈ వారం మీకు కొద్దిగా మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉన్నా మీరు ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్తే అన్ని పనుల్లోనందు విజయం చేకూరుతుంది. ఆరోగ్య విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఈ వారం చివర శుభవార్త వింటారు. వృషభ రాశి వారి ఈ వారం కొద్దిగా సహనం పాటించాలి. వైష్ణవి అమ్మవారిని దర్శించండి. తదుపరి మిథున రాశి. ఈ రాశి వారికి 3 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. తృతీయంలో రవి, చతుర్థంలో శుక్రుడు, దశమంలో రాహువు. ఈ వారం మిథున రాశి వారికి మొదటి నుంచి చాలా అనుకూలంగా ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయి. మీకు మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. శారీరక మానసిక శ్రమ ఎక్కువగా ఉంటుంది. చెడు ఆలోచనలు వస్తాయి, రానివ్వకండి. మీ మనసుకు నచ్చని పనులు కూడా చేయాల్సి వస్తుంది. అనుకున్న పనులు సమయానికి జరగవు. ప్రతి పనిలోనూ ఆటంకాలు వస్తాయి, కానీ మీరు ఆత్మస్థైర్యంతో మనోధైర్యంతో ముందుకు వెళ్ళాలి. ప్రతి పని ఆలస్యం అవుతుంది. ప్రభుత్వ ఉద్యోగులకి అధికారుల నుంచి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. మిథున రాశి వారు ఈ వారం కొద్దిగా ఓర్పు వహించాలి. గొడవలకి దూరంగా ఉండాలి. ఈ వారం ఆరుద్ర నక్షత్రం వాళ్ళు ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. విష్ణుమూర్తిని గుడిని దర్శించండి. తదుపరి కర్కాటక రాశి. ఈ రాశి వారికి 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. తృతీయంలో శుక్రకేతువులు, సప్తమంలో చంద్రుడు, లాభంలో గురువు. ఈ వారం అంతా బంధుమిత్రులతో చాలా ఆనందం గడుపుతారు. మంచి ఆహారాన్ని భుజిస్తారు. ప్రతి పనిలోనూ చురుగ్గా పనిచేస్తారు. చాలా చలాగ్గా ఉంటారు. అన్ని విషయాల యందు పెద్దగా పట్టించుకోరు. ఏదైతే ఇదేందని ముందుకు వెళ్తుంటారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మిమ్మల్ని అందరూ గౌరవిస్తారు. దీర్ఘకాలిక రోగాలు కొద్దిగా కుదుటపడతాయి. పెట్టుబడిదారులకి మంచి సదవకాశం అనే చెప్పాలి. ఈ వారమంతా మీ ఆలోచనలు ఈ వారం చాలా ఉపయోగపడతాయి. తద్వారా మీరు మంచి లాభాన్ని చేకూరుస్తారు. ఈ వారమంతా కర్కాటక రాశి వారికి చాలా సానుకూలంగా ఉందని చెప్పాలి. లక్ష్మీదేవి ఆలయాన్ని దర్శించండి. తదుపరి సింహరాశి. ఈ రాశి వారికి 3 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ద్వితీయంలో శుక్రుడు, షష్టమంలో చంద్రుడు, లాభంలో కుజుడు. ఈ వారం సింహరాశి ఏ పని చేసినా ఆలోచించి ముందుకు వెళ్ళాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోరాదు. ఈ వారం మీరు ఊహించిన దానికంటే ధనం ఎక్కువగా ఖర్చు అవుతుంది. స్నేహితులతో జాగ్రత్తగా ఉండాలి. అనవసర విషయాలకి దూరంగా ఉంటే మంచిది. మీ యొక్క ధైర్య సాహసాలతో ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తే ప్రతి పనిలోనూ విజయం చేకూరుతుంది. ఈ వారం సింహరాశి వారు సూర్య నమస్కారం చేయడం ఉత్తమం. తదుపరి కన్యారాశి. ఈ రాశి వారికి 3 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. జన్మలో శుక్రుడు, షష్టమంలో శని, నవమంలో గురువు. ఈ వారం కన్యారాశి వారికి మీ ఆలోచన శక్తితో అన్ని పనులను పూర్తి చేసుకుంటారు. మీ తెలివితేటలు ఉపయోగపడతాయి. వ్యాపారులకి లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగంలో కొద్దిగా చికాకులు ఉంటాయి, కానీ మీ యొక్క బుద్ధిబలంతో చాకచక్యంగా ముందుకు వెళ్తారు. ఈ వారం లాభదాయకమైన ప్రయాణాలు ఉంటాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. ధార్మిక కార్యాచరణలో పాల్గొంటారు. ఈ వారం కన్యారాశి వారికి చాలా సానుకూలంగా ఉంది. ప్రభుత్వ ఉద్యోగం చేసేవారు గోధుమలు దానం ఇవ్వాలి. తదుపరి తులారాశి. ఈ రాశి వారికి 3 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. షష్టమంలో రాహు, లాభంలో రవి బుధులు. తులారాశి వారికి మధ్యాంతరం
అనుకూల ఫలితాలు వస్తాయి. ఈ రాశి వారికి ఈ వారం కొద్దిగా ఖర్చు ఎక్కువగా ఉంటుంది. అలాగే ఆరోగ్య విషయంలో కొద్ది జాగ్రత్త వహించాలి. ప్రభుత్వ ఉద్యోగులకి, వ్యాపారులకి శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఇతరులు ఎందుకు మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి. ఏది పడితే అది మాట్లాడద్దు. మీరు ఎంత తక్కువగా మాట్లాడితే ఈ వారం అంత మంచిదని చెప్పాలి. తల్లిదండ్రుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. నిర్లక్ష్యం వహించరాదు. ఈ వారం అంతా కొద్దిగా చికాకులతో కూడినా ఈ వారం తులారాశి వారికి బాగుందని చెప్తాం. దైవానుగ్రహంతో ముందుకు వెళ్తారు. శివాలయ దర్శనం మంచిది. తదుపరి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఈ వారం 6 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. తృతీయంలో చంద్రుడు, సప్తమంలో గురువు, దశమంలో రవి బుధులు, లాభంలో శుక్రకేతువులు. ఈ వారం వృశ్చిక రాశి వారికి పట్టిందల్లా బంగారం అని చెప్పవచ్చు. ఏ వృత్తిలో అయితే ఉన్నారో ఆ వృత్తిని కొద్దిగా ముందుకు తీసుకెళ్ళవచ్చు. రుణాలు తీరిపోతాయి. ఉద్యోగులకి ప్రశంసలు లభిస్తాయి. వ్యాపారులకి మంచి లాభదాయకమని చెప్పవచ్చు. రియల్ ఎస్టేట్లకి మంచి లాభం. ఇప్పుడు మీరు పెట్టే పెట్టుబడి ఉత్తర మీకు మంచి లాభాన్ని తెచ్చిపెడుతుంది. అధికారులకి ఉన్నత పదవులు లభిస్తాయి. ఫైనాన్స్ వ్యాపారులకి కూడా ఎప్పటి నుంచో ఉన్న మొండి బకాయిలు వసూలవుతాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు పూర్తిగా లభిస్తుంది. మీరు ధైర్యంతో చేసే ప్రతి పనిలోనూ విజయం లభిస్తుంది. ఏ పని చేసినా సందేహం వహించద్దు. మీ ఆలోచన చాలా చురుగ్గా పనిచేస్తుంది. మీరు ఆలోచించే విధానం కూడా ఈ వారం అంతా కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే గ్రహాలు మీకు చాలా అనుకూలంగా ఉన్నాయి. తదుపరి ధనుసు రాశి. ఈ రాశి వారికి 2 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. తృతీయంలో శని, దశమంలో కేతువు. ఈ వారం ధనుసు రాశి వారికి ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. రుణం చేయాల్సి వస్తుంది. కానీ అధైర్యపడవద్దు. చెడు ఆలోచనలు మనసులోకి రానివ్వద్దు. ఎవరి మీద కోపాన్ని పెంచుకోవద్దు. మీ మీద కొద్దిగా వ్యతిరేకత ఉంటుంది. సంఘంలో కానీ, ఇంట్లో కానీ, బయట కానీ, ఇంటా బయట కొద్దిగా వ్యతిరేకత ఉంటుంది. కానీ మీరు అధైర్యపడవద్దు. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళాలి. ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అనుకున్నంత లాభం రాదు. అయినా అధైర్యపడవద్దు. కొద్దిగా మీరు ధైర్యం తెచ్చుకొని ముందుకు వెళ్ళాలి. దైవానుగ్రహాన్ని ఆరాధించాలి. నూతన ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఈ వారం మధ్యాంతరం కొద్ది కలిసి వస్తుంది. సానుకూలమైన ఫలితాలు వస్తాయి. ఈ వారం ఆదాయం కంటే ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళండి. ఈ వారం ధనుసు రాశి వారికి మిశ్రమ ఫలితం ఉంటుంది. నవగ్రహ ఆరాధన చేయండి. నవగ్రహాలను దర్శించండి. శివుడికి అభిషేకం చేయించండి. తదుపరి మకర రాశి. ఈ రాశి వారికి 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. జన్మలో చంద్రుడు, తృతీయంలో రాహువు, పంచమంలో గురువు, షష్టమంలో కుజుడు, నవమంలో శుక్రుడు. ఈ వారం మకర రాశి వారికి చాలా యోగకరంగా ఉందని చెప్పాలి. మీ ఆలోచన శక్తి, మీ నిర్ణయాలు ఉపయోగపడతాయి. ఈ వారం మీ ఆలోచన శక్తితో తీసుకునే నిర్ణయాలు లాభాలను చేకూర్చి పెడతాయి. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి వారికి చాలా సానుకూలము. ప్రభుత్వ ఉద్యోగులకి ప్రశంసలు లభిస్తాయి. ముఖ్యంగా పెట్టుబడిదారులకి విశేషంగా యోగిస్తుంది. రుణాలు తీరే అవకాశం ఉంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ వారం మకర రాశి వారికి అదృష్టకరమని చెప్పాలి. తదుపరి కుంభరాశి. ఈ కుంభరాశికి ఒక్క గ్రహమే అనుకూలిస్తుంది. మిగతా 8 గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయి. ఆ ఒక్క గ్రహం ఏంటంటే అష్టమంలో శుక్రుడు. ఈ వారం కుంభరాశి వారికి ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. స్థాయికి మించి అప్పులు చేయాల్సి వస్తుంది. అధైర్యపడవద్దు. ఆత్మవిశ్వాసంతో ఉండాలి. ఎవరిని నమ్మవద్దు. శత్రువులు మీ వెంటే ఉంటారు. మీరు తొందరపాటుగా ఏ నిర్ణయాలు తీసుకోవద్దు. సొంతగా వ్యాపారం స్టార్ట్ చేసేవారికి ఈ వారం బాగలేదనే చెప్పాలి. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు విరమించుకుంటే మంచిది. ఇంట్లో కొద్ది చికాకులు ఉంటాయి. బయట వారిని నమ్మవద్దు. స్నేహితులతో జాగ్రత్తగా ఉండాలి. బంధుమిత్రులతో ఆచితూచి మాట్లాడండి. మీరు ఏం మాట్లాడినా అవతల వ్యక్తికి కొద్దిగా కోపంగా అనిపిస్తుంది. తీసుకునేటప్పుడు వ్యతిరేకంగా తీసుకోవాల్సి వస్తుంది. మీరు ఏం మాట్లాడినా అవతల వ్యక్తి ఎగతాళి చేస్తున్నారేమో, నన్ను ఏదో అన్నారేమో అని అపోహలో ఉంటారు. అందుకని ఈ వారం మీరు కొద్దిగా నోటిని కూడా అదుపులో పెట్టుకోవాలి. ఏ పని చేసినా సమిష్టిగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. పెట్టుబడిదారులు ఈ వారం దేంట్లోనూ పెట్టుబడి పెట్టవద్దు. ఈ వారం మీకు కోపం ఎక్కువగా వస్తుంది. కానీ దాన్ని అదుపులో ఉంచుకోవాలి. ప్రతిరోజు శివాలయాన్ని దర్శనం చేసుకోవాలి. ఈ వారం కుంభరాశి వారు నల్ల నువ్వులు దానం ఇస్తే మంచిది. తదుపరి మీనరాశి. ఈ వారం మీనరాశికి 3 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. షష్టంలో రవి బుధులు, లాభంలో చంద్రుడు. ఈ వారం మీనరాశి వారికి ఆదాయం కంటే ఖర్చు ఎక్కువ కనపడుతుంది. ఉద్యోగం చేసేవారికి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలి. వ్యాపారులకి ఈ వారం అంతా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఫైనాన్స్ వ్యాపారులకి ఈ వారం కొద్దిగా ఇబ్బందికరంగానే సూచిస్తుంది.
ముఖ్యంగా మీనరాశి వారి ఈ వారం కొద్దిగా ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. మీవి కాని సమస్యల్లో తలదూర్చవద్దు. రుణాలు ఇచ్చిపుచ్చుకునే విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఈ వారం ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది. ప్రతిరోజు సూర్య నమస్కారం చేయండి. విష్ణుమూర్తి ఆలయాన్ని దర్శించండి. ముఖ్యంగా మీకు ఒక విషయం తెలియజేద్దామనుకుంటున్నాను. సామాజిక మాధ్యమాల్లో మనకి గ్రహణం ఉందని చెప్తున్నారు. మనకి ఈ సంవత్సరం గ్రహణాలు లేవు, గ్రహణ నియమాలు పాటించిన అవసరం లేదు. మనకి గ్రహణం కనపడదు కాబట్టి గ్రహణ నియమాలు పాటించిన అవసరం లేదు. మీరు ఇటువంటి నమ్మవద్దు, ప్రోత్సహించవద్దు. ఇవి ఈ వార ఫలాలు. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. నేను మీ గ్రంథి రాజశేఖర్ సిద్ధాంతిని.